ఉంది కానీ ఇండ్లు కొన్నామంటనే. ఊన ఆడ రామచంద్రుని కదా, రామచంద్ర ఇంటి ఎదురుగా. అబ్బా మంచిలు కొన్నావురా, బాగుందిరా ఇల్లు. కాంపౌండ్ అంతా బాగుంది మామ. ఎంతరా? ఎంతో సలీస్ గా పడా. అంత లెక్క ఎట్లొచ్చా? అందుకే ఇది ఇళ్ళన్నా ఇన్ని గట్టకు నూకిండేది. ఓయమ్మ తక్కువైనాడు కదా. అట్లా లోన్ తీసుకోండి. చూడు ఊరికే లోన్ అంటున్నాడు ఈడు. లెక్క అంతా బంగాళా కూడా ఎత్తి రాజపెట్టుకొని కూడా లెక్క అనగలేదు ఇంతావా. లోనా కూడా ఉన్నప్పుడు లోన్ కేసింటాడు. కరెక్ట్ ఇట్లా మాట్లాడద్దండ్రి. నేను ఎట్లా ఉన్నది వెళ్దామా ఉన్నప్పుడు లోన్ కేసినాడు ఒకరు తెలియకుండా. లోన్ తీసుకున్నానన్నా సలీస్ గా పడా. అంది కాంపౌండ్ అంతా బాగుంది కదా, అంది కొనుక్కుంటే. పుట్టపర్తికి పోయింటివన్నీ ఎలా? ఇప్పుడు ఇంట్లోకి చేరాలి కదా మామ, బంధువులు పిలిచే పోయింటే. కొచ్చెరువు ఇక్కడంతా చుట్టుపక్కల బంధువులు ఉండారు, ఇంట్లోకి చేరాలి కదా, అందుకు పిలిచే పోయింటే. అబ్బా ఇది కదా అమృతము. ఇదేదో మూడో వింటున్నట్టుంది. ఏందబ్బా ఇప్పుడు ఇంట్లోకి చేరినప్పుడు బంధువులు పిలుచుకోకుండా ఉంటారా? ఏంది అట్లా మాట్లాడుతున్నారు మీరు? నువ్వు బంధువులు పిలిచినావంటే నాకు ఇచ్చిత్రం మేరా. నువ్వు ఇప్పుడు ఇంకా ఇట్లా తోడు లేకపోతే ఇంకెట్లా తోడు? బంధువులు పిలిస్తే పోయి తినొచ్చు నా కొడుకు. ఈడు బంధువులు పిలిచి పెడతాడా? చూడు ఇంట్లో చేరినప్పుడు ఎంతమంది వస్తారు? 10 మందిని కూడా పిలిచాడు. లేదప్పా, సుమారుకు పిలిచొచ్చిన, మా పాత వాళ్ళందరినీ పిలిచొచ్చిన. ఊర్లో కూడా పిలిచినావా ఏమన్నా? ఇంకా ఊర్లో అందరినీ పిలిచిన. ఊర్లో నీకు అంత బంధువులు లేరు కదా. ఇప్పుడు బంధువులు లేకపోతే ఏమన్నా ఏమమ్మా? ఇప్పుడు కనపడుతుండే వాళ్ళము ఆ మాత్రం పిలిచకపోతే ఎట్లా? ఏమనుకోరు? అంతమందికి భోజనాలు ఎట్లా? క్యాంటీన్ అని చెప్పినావా? క్యాంటీన్ లో క్యాటరింగ్ అది ఎట్లా అంటే అయినా బలి తెంపు చేసినావా? చేయకపోతే ఎట్లా అన్న? ఇంట్లోకి ఏ రోజు చేరుతున్నారా? శనివారం మామా. శనివారం అతను కూడా రామచంద్ర కూడా ఆపత్తి చేరుతాడు. ఆ రోజు ముహూర్తాలు బలి ఉన్నాయంట మామ, అందులో ఎక్కువ మంది ఆపత్తి పెట్టుకున్నారు. అవునా? రామచంద్ర కూడా ఆపత్తి ఉంది కానీ భోజనాలు ఏం చెప్తాండవు? ఏమో మామ, రామచంద్రని అడగల్లా. రామచంద్రకు నీకు సంబంధం ఏముంది? ఇప్పుడు రామచంద్ర ఒకటి, నేను ఒకటా? ఇంటి ఎదురు బదురు ఉంటాము, ఏం సంబంధం మామ? కాదురా, రామచంద్రకు నీకేం సంబంధం? ముడి కరెక్టే. ఇప్పుడు ఏం లేదు మామ, ఏం లేదన్నా. రామచంద్ర ఇంట్లో ఇరకాటము రోంతే కదా ఉండేది. ఇంటి ముందర స్థలం లేదు, భోజనాలు పెట్టే కూడా చాలా ఇబ్బంది. మంది కాంపౌండ్ ఉంది కదా, కాంపౌండ్ లో పెట్టుకున్నారు భోజనాలు. అట్లా రామచంద్రకు వచ్చే చుట్టాలు కూడా నీ చుట్టాలు అంత కలిసిపోయి తింటారులే. అందుకు నువ్వేం చెప్పి వాళ్ళు అందులో తందని కొడతాడు. భోజనాలు రామచంద్రవి, వచ్చిన బంధువులు నీకు అందుకు తినేది. పెట్టుకున్నాడు మన ఇంటితో మనవి కాదురా. భోజనాలు జరిగిపోతున్నాయి లోన్లో మాకు తెలుసు కానీ నీ కథ. మరి చదివింపులు వచ్చిందే సామాన్లకి ఏమని చెప్తారు ఇంటికి. ఆ సామాన్లు కూడా రామచంద్రకి వచ్చేటివన్నీ నీకే వేసుకుంటావా? వాళ్ళ ఇంట్లో పోతారు, వాళ్ళ ఇంట్లో ఎదురుంది కదా. భోజనాలకు మాత్రం మన దొడ్లే కాటికి, మన కాంపౌండ్ లేకి లేరా మాకు తెలుసు కానీ తినేదావే రాపిస్తంటారు. అది కూడా కాదు, నీ బంధువులు వేరు వాళ్ళ బంధువులు వేరు. ఒకేసాటే భోజనం చేసేది, ఒకేసాటే చదివింపులు కనుక్కుంటారు కదా. ఎట్లా చెప్తావు? అది ఏం లేదమ్మా. రామచంద్ర ఏందో పూజ పెద్దది పెట్టుకున్నాడు ఇంట్లో, నేనేం చేపిలే. మనకేలా అట్లా వాళ్ళకి పూజలు ఇట్లాంటివన్నీ ఖర్చు పెట్టుకుంటే నా కొడుకు కాదు. అవన్నీ పెట్టుకున్నాడు. భోజనాలు అయ్యాలకి మధ్యాహ్నం అవుతుందంట. వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు, పూజ జరుగుతా ఉంటుంది, భోజనాలు ముందుగా ముగిద్దాము, పెట్టిచ్చేద్దాం 10కేనో అన్నాడు అని చెప్పి అన్నాడు. సరిపోతుందని నేను అందులో మందని చెప్పి ఈడు సరిపోతుందని వేసేసినాడు. ఇప్పుడు ఊర్లోనే పిలిచినాడు రామచంద్ర అందరినీ, నేను పిలిచిన. ఎవరింటికి ఎవరు వస్తారు కనుక్కోలేదు. అందులో మందు తిని పని జరిగిపోయి అట్లని ప్లాన్ చేసుకుంటే చంద్ర ఇట్లా వాళ్ళు మన ఇంటి పక్కన పెట్టుకోవాలా. చెప్తే ఇంటివే చంద్ర, ఈడే తెలివైనడు. ఈ ఆ భోజనాలు చెప్పిలే రామచంద్ర చేసిన భోజనాలు ఈడికి పిలిచిందంతా సరిపోతుంది. దొడ్డి ఇచ్చినాం కదా కాంపౌండ్ ఇచ్చిన భోజనాలు కూడా సరిపోతారు చేసినాడు. రూపాయి ఖర్చు పెట్టి పిలిచినారు వీడు పెడతాడా? ఊర్లో ఇంటి పక్కన 4 ఉంటే చాలు ఇట్లా వాళ్ళు. కాదురా, నువ్వు నీ పెళ్ళాము మీరన్నా తిన్నప్పుడు రామచంద్ర కనుకోడా అప్పుడేం చేస్తావురా? దానికో ప్లాన్ ఉందన్నా. ప్లాన్ ఉంది మామ. ఏందిరా? ఎవరో పిల్లలు ఉంటారు కదా, అట్లా పెట్టించుకున్నామనేది ఇంట్లో తినేది లోపల కూర్చొని. ఎవరికి తెలుసు మరకం తినేకి. ఓన్లే సిగ్గు పగ్గు లేనివాడికి ఏడాది ఏముంది, ఏడానే తింటాడు. సిగ్గు లేనివాడు ఏం నా స్థలం ఇచ్చిండేదా ఇచ్చినాడు, వాడుకుంటాను లేదా మాట అనిపించుకుంటాడు. ఏం పర్వాలేదు, వాడుకుంటాను మామ.
ఏందో అనుకుంటున్నారా? ఏం భూమి తక్కుపోతారా? స్థలము రాసి ఇచ్చినాను ఎక్కడ చెప్తాడు. కాదన్నా, ఇంట్లోకి చేరేది ఇతను, భోజనాల ఖర్చు అంతా రామచంద్రది, ఓ ఈ చదివింపులన్నీ ఇతనివి, ఓ గిఫ్ట్లన్నీ ఇతనికే, అన్ని ఇతనికే, ఖర్చు అతనిది. కాదురా? ఎట్లుందో చూడు. భోజనం ఖర్చు రామచంద్రదే, గిఫ్ట్లు అన్ని నీకు. ఆ, ఏం తెలియజేసా అంటే రామచంద్ర గిఫ్ట్ రామచంద్రకి కూడా పోతాయా? నాకేం సంబంధం వాళ్ళు పాపం. ఇంకేడ పోతే? ఆతబాబురా మంచోని వచ్చినవే, ఊరికే అన్ని తప్పుడు కూతురు అన్ని కూర్చుకుంటా రామచంద్ర భోజనాలను పెట్టించుకొని గిఫ్ట్ అన్ని నువ్వు తీసుకొని లోనికి వేసుకుంటావు. సన్నోడు కాదు ఈడు. అమ్మా ఏదో ఫస్ట్ లేతే సరిపోతుంది తింటే అట్లా కాదు మామయ్య, అట్లా 9కి కాదు, ఖర్చు అంతా అతనికి లచ్చిలు గిఫ్ట్లు ఎత్తకపోయి నువ్వు ఇంట్లో పెట్టుకునేదే. ఏందబ్బా ఇలా అర్థమే చేసుకోరే. సామాన్లు కూడా పెద్ద పెద్ద తెచ్చింటారు, ఇంట్లో పిలిచి ఎవరైనా తెస్తారు కదా, ఆ, అవన్నీ ఇంట్లో పెట్టుకుంటాడు. రామచంద్ర పూజలో ఉంటాడు చూడరు కదా. ఈడు ఇక్కడ చిన్నగా సందు అన్ని సామాన్లు అన్ని వేసుకుంటాడు. ఈడు సన్న తెలివైనడు కాదు రామచంద్రకి లెక్కలే గిఫ్ట్లులే, గిఫ్ట్లు అన్ని ఇక్కడే అన్ని ఎక్కడ చేరుకుంటాయి. చేరుకుంటాయి. ఆ. చూడే ఏమైనా వేసినాడు. లే నేను ఒకటి అడుగునా, ఏముందమ్మా? ఇవన్నీ తెలిసే కదా నువ్వు ఆపొద్దు పెట్టుకోలేదురా? అదే కదా. లేవరా మళ్ళా నవ్వుతాడు ఇంకా సిగ్గు లేకుండా. బావయ్యప్పా, అది సామాన్లు కొనుక్కుందాం పండి ఎట్లు. ఏం మామా ఏందన్నా అంత కోపం చేసుకుంటారు? ఉన్ని కానీ నా వెళ్ళంతా మానం పోతుంది. ఫస్ట్ ఆ సామాన్లు కొనుక్కొద్దాం పండప్ప. నీకు సామాన్ కొనిస్తే మాకు మానం పోతుంది. నాదంతా మనం అనిపించుకోవాలా ఆ. ఇవ్వ పడే పడిబాట్లకి. ఇంకా సామాన్లు దగ్గరలో వస్తాయి కదా, ఇంకా నీకేంటి సామాన్లు రా? ఇంకేంటికి ఇంకా సామాన్లు అంటావు. అది కూడా నిజమే, మనసుకు రాలేదు మామ నాకు. ఊరికి లెక్కేంటి పెట్టుకుంటావు లేరా? ఆ. ఇవే కొనకైతాయి. చూడన్నా, ఏం చూడు చంద్ర, ఆలోచన చేసినాడో. ఏం ఆలోచనలు ఉన్నాయి ఈయనకి? ఈయన ఆ. కొన్ని ఆలోచనలు ఎవరికి లేవు. అదే అందుకే రూపాయి పోగొట్టి లెక్క బాగా ఎన్నికేసుకున్నాడు వీడు. ఇల్లు అంతలా ఇల్లు అంతలా కొన్నాడంటే ఇల్లు లెక్క కొన్నాడంటే లెక్క. చూసుకో. నేను ఏందో నాకు మనసుకు రాలేదు. కొచ్చేరు క్యాన్సిల్. ఇంకా సామాన్లు కొనుకొచ్చేది ఏమొద్దు. ఇంకా దగ్గరలో వస్తాయి కదా మాకు గిఫ్ట్లు, మర్చిపోయినా నేను. ఓన్లీ వస్తాయి పో, ఉమ్. అదనంగా వస్తాయి పో. ఇంకేంటికిలే. ఇంకేంటికి కొంటావు నువ్వు కొనేవాడు ఇప్పుడు అసలు రామచంద్రుడు నీకే రామచంద్ర ఇస్తరాకులు కట్లు అప్పుడే తెచ్చిపెట్టినాడు. తెస్తాడు పాపం. 4-5 రోజులు దానిలో తింటే బాయ్ అక్కడ. ఓన్లే చూడు ఆ, ఇందులో ఇంటివే. ఏంటి కొత్తవి ఇంకేంటి కొత్తవి నీకు? లేనా? మీకు గల్ల ఏమైనా ప్లేట్లు అవి ఇస్తాం. మాకేమొద్దు పోరా. తవ్వలేదు ఫస్ట్. ఏయ్ మాకొద్దు పో, నువ్వు ఏదో చేసుకోపో పోయి. దా నాకు కొద్దిలే, ఇంకా కొచ్చేరువు నేను పోయేస్తా, పని ఉంది. పో ఇంకా చాలా మంది ఉన్నారు పిలిచేవాళ్ళు. ఫస్ట్ నువ్వు ఇంటికి పోతే బాగుంటుందిరా. పోయేస్తా పాపా ఏందో మీతో. కాదన్నా నాగుతున్నా, ఇంత అధ్వానంగా తయారైనాడు. నువ్వు అంటాంటివి కానీ నేను నమ్మలే పాపం ఇట్లా వాడని. నేను ఆపద్దు కొబ్బరి చెప్పులు. చంద్రా, నీకేం తెలుసు ఈయన కథ? బోలే బంకనా కొడుకీడు. ఈయన జత పడితే ఉండే మర్యాద కూడా మనకు పోతుంది. ఇది చాలా బంక. ఈ ఊర్లోనే ఇడు చాలా బంకోడు అంటారు ఇందులో. కొబ్బరి చెప్పులు కూడా అవద్దు, తవాళ్ళు ఎతకత్తన్నే. నేను ఏమన్నా గుడికి ఏమన్నా కొట్టి ఎతకచ్చిండేటివేమో అనుకుంటా నేను. అయ్యో దిగదీసిండేటి అదే. అడగట్టుకుంటాడన్నీ. నువ్వు చెప్తాంటే నాకు ఆలోచన వచ్చా. అంత బంగనకు రూపాయి పోగు చేస్తాడు, ₹1 ఖర్చు పెట్టదు. అదే అదే. ఏడాది ఏంటో దిగుతాను ఎరగచ్చి అన్ని పొదుపు చేసుకుంటాడు. అందుకే లెక్క కట్ట సంపాదించాడు ఇట్లా బంకనా కొడుకో. ఇట్లా వాళ్ళు జత పట్టకూడదు. పెట్టడు ఇది జత పట్టద్దు. ఆ, ఎప్పుడే కానీ దాన్ని తిన్ని. నువ్వు రానికూడదు. నేను నువ్వే రానిచ్చేది, నేను ఆట రానిచ్చేది. మామ అంటాడు, ఇంకేం చేస్తావు? ఆ. వస్తాడు మామ అంటాడు, ఇంకేం చేస్తాడు? మాట్లాడిచ్చాడు, ఇంకేం కొలబండి పనిమూతి కలపాలి. ఆ ఆకులే తెచ్చుకొని కడుక్కొని వచ్చి దాంట్లోనే తింటాడేమో. తింటాడు. ఆ, ఏమైనా తింటాడు, ఇబ్బంది లేదు. అదే. సిగ్గు లేనాడు. బాబా